వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడలో నియమితులైన చైర్మన్లు, డైరెక్టర్లతో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అలంకారప్రాయంగా నామినేటెడ్ పోస్టులుంటే కానీ ఇప్పుడు జగన్ వాటిని సామాజిక వర్గం పరంగా కేటాయించి న్యాయం చేశారని చెప్పారు. సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఫ్రూటీ కుమార్ గారు నిత్యం అంటే 24 గంటలు పార్టీ కోసం శ్రమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలి ఒకే ఒక్క దృఢ సంకల్పంతో చాలా కష్టపడటం జరిగింది. మన అందరం చూసాం కుమార్ గారు యొక్క కష్టాన్ని కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గుర్తించి కుమార్ గారికి ఈ యొక్క కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వాలని అనుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఆయన కరోనా కారణంగా మన మధ్య నుంచి దూరం అవడం జరిగింది. కానీ ఒక్కడి వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరగదనడానికి నిదర్శనం ఇదే. రాగిరెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాగు కోరుకుని జగన్మోహన్ రెడ్డి గారి కష్ట వెనకాల ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని గుర్తించి ఈరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్రూటీ కుమార్ గారి భార్య గారు అయినటువంటి చంద్రకళా దీప్తి గారికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరం. అంటే ప్రతి కార్యకర్తకి కూడా ఒకవేళ నేను కష్టపడినా నాకు తగిన గుర్తింపు ఉన్నా లేకపోయినా కూడా కుటుంబాన్ని ఆదుకుంటుంది వైఎస్ కుటుంబం అనడానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా అల్లి రాజబాబు గారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా అల్లి రాజబాబు గారికి ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా సామాన్యుడైనప్పటికీ సామాజిక పరంగా యాదవ కుటుంబానికి కులానికి సంబంధించిన వారు. అంటే ఆర్థికంగా అతను తట్టుకోకపోయినా కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా తన వంతుగా వెళ్ళి మద్దతు తెలిపి అక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ కూడా కూడగట్టుకుని జగన్ గారికి మద్దతు తెలిపే కార్యక్రమాన్ని రాజబాబు గారు పూర్తిగా నిర్వహించారు. అందులోని ముఖ్యంగా పాదయాత్ర సమయంలో అయితే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో ఉన్నా కూడా ఆయనతో పాటు ఉంటూ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని క్రోడీకరించి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేలాగా అల్లిరాజు గారు చాలా కష్టపడడం జరిగింది. తప్పకుండా ఆయన కష్టాన్ని ప్రతిఫలమే ఈరోజు ఈ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతృప్తిగా ఉన్నాం. కష్టపడిన తర్వాత ప్రతి వాళ్ళు ఏదో ఒక పదవిని ఆశిస్తాం. రాజకీయాల్లో ఉన్న ప్రతివాడు కూడా ఏదో పదవిని ఆశించే రాజకీయాలు రావడం జరుగుతుంది. ప్రజాసేవతో పాటు పార్టీలో కానీ ప్రభుత్వంలో గుర్తింపు కోరుకుంటాడు ప్రతి రాజకీయవేత్త కూడా. అటువంటిది ఈరోజు కాకినాడ పట్టణాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 4 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకోటి మన డాక్టర్ గారికి కూడా ఇచ్చారు, పితాన అన్నవరం గారి భార్య గారికి. ఇంకా కాంట్రాక్ట్లో రాలేదు ఆవిడ కాబట్టి మేము ముగ్గురితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కాకినాడ పట్టణ ప్రజల తరఫున నేను కానీ ఎంపీ మేడం గారు గీత గారు కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా అందరం కూడా పార్టీ బద్దులై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేలాగా అందరం కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.